శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో సుందరాకాండ అనేటువంటి విషయం మీద మాట్లాడదాం అనుకున్నాను. రామాయణ ఆది కావ్యంలో సుందరాకాండ అత్యంత అద్భుతమైనటువంటి కాండ. మొత్తం రామాయణానికి జీవనాడి. ఎందుకు జీవనాడి అంటే సీతమ్మ వారిని వెతకడం కోసం హనుమంతుడు వారు చేసిన ప్రయత్నంలో ఆయనకి ఎదురొచ్చిన సమస్యలు, లంకాపురంలో ఉన్నటువంటి భవనాలు, అక్కడ ఉన్నటువంటి విశేషాలు, అక్కడ ఆయన చూసినటువంటి సుందరమైన ఘట్టాలు, తటాకాలు, ఆరామాలు, ఇవన్నీ కలుపుకుని ఉన్నటువంటిదే సుందరకాండ. అందుకే సుందరమైనది సుందరకాండ అని పేరు. అట్లాగే హనుమంతుడికి కూడా కార్యసిద్ధి హనుమతి అని పేరు. అంటే కార్యాన్ని సిద్ధింప చేసేటువంటి వాడు హనుమంతుడు. సాధారణంగా మనకి ఎటువంటి సమస్యలైనా, జటిలమైన సమస్యలు వచ్చినప్పటికి కూడా సుందరకాండ కనుక పారాయణ చేసినట్టయితే ఆ సమస్యల నుంచి బయటపడతాం. ప్రత్యక్షంగా హనుమంతుల వారు వచ్చి ఆ కార్యాన్ని, సమస్యని పరిష్కరిస్తాడు అనే ఒక నానుడి కూడా ఉంది లోకం. చాలామంది అనుభవాలు కూడా ఉన్నాయి. సుందరకాండ పారాయణ చేస్తే హనుమంతుల వారు వచ్చి పక్కన కూర్చునేవటం. రామనామం జరిగితే ఎక్కడ రామనామం జరిగినా హనుమంతుల వారు వస్తారు. అంతటి విశేషమైనటువంటిది హనుమంతుల వారి యొక్క శక్తి. అంతటి విశేషమైనది రాముల వారి మీద ఆయనకు ఉన్నటువంటి భక్తి. ఇవన్నీ కలగలుపుని ఉన్నటువంటిది సుందరాకాండ. అసలు ఈ సుందరాకాండ ఎవరు పారాయణ చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అనేటటువంటి అన్నీ కూడా ఇవాళ ఈ విషయంలో వివరిస్తాను. సుందరాకాండ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా పారాయణ చేయొచ్చు. తులసీవనం కానీ, బిల్వ వృక్షం కానీ, పుణ్యక్షేత్రంలో కానీ, నదీ తీరంలో కానీ చేసినట్టయితే 1,000,000 రెట్లు ఫలితం ఉంటుంది. ఒకవేళ గృహంలో కనుక చేసుకోవాల్సి వస్తే గృహాన్ని ముందు శుభ్రం చేసుకుని విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం చేసుకుని అప్పుడు గృహంలో సుందరకాండ చేసుకోవచ్చు. ఇది ఏ మాసంలోనైనా, ఎట్టి సమయంలోనైనా చేసుకోవచ్చు. ప్రతిరోజు చేసుకున్నా చాలా మంచిది. అంత శక్తి, ఓపిక ఉండాలి. అట్లాగే సుందరాకాండ చైత్రం, మాఘం, కార్తీక మాసం, ఈ 3 మాసాల్లో కూడా చాలా విశేష ఫలప్రదమైనటువంటి శక్తిని ఇస్తుందని చెప్పి పేరు. అట్లాగే బృహద్ధర్మ పురాణంలో కూడా ఈ పారాయణం గురించి చెప్పబడింది. వైదిక లౌకిక కార్యక్రమాలు అన్నింటిలో కూడా సుందరకాండ పారాయణ బహు ప్రాశస్త్యమైనటువంటి. సిరి కోరి, భూమి కోరి, వాహనం కోరి, గృహం కోరి, మనకి ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకుని సుందరకాండ పారాయణ కానీ చేసినట్టయితే ఖచ్చితంగా ఆ కోరిక మనం అనుకున్నటువంటి సమయంలో పారాయణ పూర్తి చేసేలోపే అది నెరవేరుతుంది. ఇట్లా ప్రత్యక్ష అనుభవాలు ఉన్నటువంటి వాడు కూడా ఉన్నారు. అసలు సుందరాకాండ పారాయణ చేసేయక్కర్లేదు. మనం పారాయణ చేసే చోట విన్నా కానీ దాని ఫలితం మనకు కూడా లభిస్తుంది. హనుమంతుల వారు సకల సిద్ధుల్ని సిద్ధింపచేయగలరు. అట్లాగే సకల గ్రహ దోషాలని నివారణ చేయగలరు. జాతకంలో కనుక కుజదోషం ఉన్నా, వివాహం లేట్ అయి ఉన్నా, అట్లాగే శని ప్రభావం ఉన్నా కూడా ఈ సుందరకాండ పారాయణ చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. శనీశ్వరుడు ఏలినాడు శని కానీ, అర్ధాష్టమ శనిలో కానీ శనీశ్వరుని యొక్క బాధ, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఈ సుందరకాండ పారాయణ చేసినా
చేయించుకున్నా కూడా మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే ఈ సుందరాకాండ పారాయణ చేసేప్పుడు దానికి ఒక శ్లోకం ఉంది. రాఘవో విజయం దద్యాత్ మమ సీతాపతి మమ ప్రభు అని. ఈ శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని అక్షరాలు రోజుకి ఇన్ని సర్కిల్ లెక్క ఉంటుంది. ఆ సర్కిల్ ప్రకారం చేసుకుంటే కనుక ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. స్వయంగా పారాయణ చేయడం ఉత్తమం. మనకి చేసుకోలేము, పారాయణ నోరు తిరగదు అనుకున్నటువంటి వాళ్ళు పండితులు బట్టి చేయించుకోవచ్చు. ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అప్పుడు హనుమంతుడు వారు ప్రత్యక్ష పరోక్ష రూపాల్లో ఉంటారు. అట్లాగే సుందరాకాండ పారాయణలో విశేషం ఏంటంటే ముఖ్యంగా కుజ శనుల యొక్క దోషాన్ని సంపూర్ణంగా పరిహారం చేయగలిగినటువంటి శక్తి ఈ సుందరాకాండకు ఉంది. అట్లాగే విష్ణు ప్రీతి కొరకు చేసేటటువంటి బుధుడికి చేసేటువంటి గ్రహాల్లో కూడా సుందరాకాండ పారాయణ చేయొచ్చు. ఎవరికైనా సరే కుజ మహాదశ కానీ, శని మహాదశ కానీ, బుధ మహాదశ కానీ జరుగుతున్నప్పుడు జాతకంలో సుందరాకాండ పారాయణ చేసుకుంటే బుధగ్రహ జపానికి చేసిన దానికన్నా కూడా ఫలితం ఎక్కువ ఇస్తుంది. అంతటి శక్తివంతమైంది. అట్లాగే సుందరాకాండ పారాయణ చేసేటప్పుడు ముఖ్యంగా కొన్ని సర్గలు ఉన్నాయి. అవి ఏమిటనేది ఇంకొక వీడియోలో చేస్తాను నేను. వివాహం కావటానికి, సంతానం కోసం, గృహం కోసం, కష్టాలు తీరటానికి, భూమి కొనుగోలు చేయడానికి, రుణం తీరటానికి, శారీరకమైన అనారోగ్యాలు తీరటానికి సుందరాకాండలో కొన్ని సర్గలు ప్రత్యేకించి ఇవ్వబడ్డాయి. అవన్నీ కూడా రేపు వీడియోలో చేస్తారు. అట్లాగే శుక్రగ్రహం కనుక దోష నివారణగా ఉన్నట్టయితే కనుక సుందరాకాండ పారాయణ బాగా పనిచేస్తుంది. ఆ సుందరాకాండలో 36 ఘట్టంలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు. అట్లా ఇవన్నీ కాదు, సుందరాకాండ చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు సుందరాకాండలో జయ పంచకం అనే 5 శ్లోకాలు ఉన్నాయి. అది చాలా తేలిక. 5 శ్లోకాలు 5 సెకండ్లో అయిపోతాయి కొంచెం కష్టపడి నేర్చుకుంటే. ఈ జయ పంచక పారాయణ కనుక రెగ్యులర్గా చేయగలిగితే సుందరాకాండ పారాయణ చేసినట్టే. సుందరాకాండ పారాయణతో సమానమైనటువంటి జయ పంచక శ్లోకాలు. ఈ 5 శ్లోకాలు సుందరాకాండకి ఆయువు పట్టు. మా గురువుగారు ఒకసారి ఒక మాట అన్నారు, అసలు ఈ జయ పంచక శ్లోకాలు లేకపోతే సుందరాకాండ కూడా లేదు అని. అంటే అంతటి శక్తివంతమైనటువంటి శ్లోకాలు ఈ సుందరకాండలో జయ పంచకం ఉంది. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణావిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలావిస్తు ప్రహర్త పాదపైశ్య సహస్రత అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య మైత్రిం సముద్ధార్దో గమిష్యామి మిషతాం సర్వరక్షతాం తస్య సన్నాద శబ్దేన తే భవ భయశంకితా దదృశుశ్చ హనుమంతం సంధ్యామేవ విగోన్నతం. ఈ 5 శ్లోకాలు కనుక నిత్యం ఎవరైతే పారాయణ చేయగలుగుతారో హనుమంతుల వారు వెన్నంటి ఉండి ఆ మనిషికి కావలసినటువంటి కార్యాలన్నీ కూడా ఆయనే స్వయంగా నెరవేరుస్తాడు అని చెప్పి మా గురువులు వాక్కు కూడా. కాబట్టి మనందరం కూడా సుందరాకాండలో ఉన్నటువంటి ఈ జయపంచక శ్లోకాలు నేర్చుకుందాం. కంఠోపాఠం చేస్తే రోజు 5 నిమిషాలే పడుతుంది పారాయణ చేయటానికి. ఇది ఇవాళ మానవుడు పడుతున్నటువంటి కష్టాలు
ప్రతి జీవి ఏదో ఒక రూపంగా వారి సమస్యలను ఫేస్ చేస్తుంది. వాటిని అన్నింటినీ పరిష్కరించగలిగిందే ఈ జయ పంచకం. ఇంకా సుందరాకాండలో ఏ సర్గలు ఏ కార్యాలకి బాగా ఉపయోగపడతాయి అనేది రేపు వీడియోలో చెప్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకని దాన్ని ఇంకో వీడియోగా చేస్తాను. హరి ఓం తత్సత్. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది సబ్స్క్రైబ్ చేయించండి. హరి ఓం తత్సత్.